హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో స్టిచ్చింగ్ కోసం నేను తీసుకున్నటువంటి డ్రెస్ మెటీరియల్స్ ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. ఇది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 3 పీస్ చుడిదార్ మెటీరియల్ అనమాట. ప్రంజుల్ బ్రాండ్ వస్తుంది. 100% ప్యూర్ కాటన్ ఉంటుందండి. టాప్ బాటమ్ దుపట్టా వస్తుంది. ఇది కలర్ అస్సలు పోదు, కలర్ గ్యారంటీ ఉంటుంది. అందులోనే ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి నా కస్టమర్స్కి నేను చాలామందికి సేల్ చేసి ఉన్నానండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. 100% ప్యూర్ కాటన్ ఉంటుంది. ఇది విత్ క్యాట్లాగ్ అనమాట ఈ మెటీరియల్స్ మొత్తం. ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్, పీచ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది బాటమ్, దుపట్టా ఇంకా టాప్. ఇది కూడా 3 పీస్ సెట్. ఇవన్నీ స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను. ఇది చూడండి, క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. నాకు ఈ మెటీరియల్ నచ్చింది అన్నానని మా చెల్లి నాకు కొనిచ్చింది. ఇది కూడా 3 పీస్. ఇది బ్లాక్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్, 3 పీస్ మెటీరియల్ అన్నమాట. ఇది చూడండి, బాందిని డిజైన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. సమ్మర్లోనని ఏ సీజన్లోనైనా చాలా కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది. దీనిలో 2 కలర్ కాంబినేషన్స్, రెడ్ అండ్ మెరూన్. ఇవి రెండు కూడా 3 పీస్ మెటీరియల్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను బ్లౌజ్ కోసం స్టిచ్చింగ్ కోసం కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను. ఇంతకుముందు నేను పాస్ట్లో కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసి ఉన్నానండి ఈ ఫ్యాబ్రిక్లో, వేరే కలర్ కాంబినేషన్స్లో. ఇది నా శారీ మ్యాచింగ్స్ అన్నమాట. చూడండి, ప్లీట్స్ పెట్టి ఇలా డబల్ పైపింగ్ పెట్టి బెల్ట్ లాగా స్టిచ్ చేశాను. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు దీన్ని. స్టిచ్చింగ్ ఎక్కడ పైకి కనిపించదు. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాను. ప్రిన్సెస్ కట్, బోట్ నెక్, అలాగే బ్యాక్ ఓపెన్ పెట్టాను అన్నమాట. ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా బోట్ నెక్కే పెట్టాలండి, అప్పుడే లుక్ చాలా బాగుంటుంది. అది కూడా బ్యాక్ ఓపెన్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. ఇది వేరే కలర్ అన్నమాట. మెరూన్కి కాంట్రాస్ట్ గోల్డెన్ కలర్ పైపింగ్ ఇచ్చాను. దీన్నే థ్రెడ్ పైపింగ్ అంటారు. ఎక్కడ స్టిచ్చింగ్ పైకి కనిపించకుండా కుట్టడాన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు. ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా బ్లౌజ్ కోసమనే తీసుకున్నాను. దీనికి లైనింగ్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది చూడండి, సాఫ్ట్ టిష్యూ అన్నమాట. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా షేడ్స్ ఉన్నాయండి దీనిలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి దీనిలో. ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ నెక్స్ కోసం, స్లీవ్ రౌండ్స్ కోసం యూజ్ చేస్తారు. నేను బ్లౌజ్ కోసం తీసుకున్నాను. ఇది చూడండి, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దీనికి కూడా సాటిన్ లైనింగ్ యూజ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు అస్సలు మాట వినదండి, చాలా టైం స్పెండ్ చేయాలి ఈ ఫ్యాబ్రిక్ కోసం. చూడండి, సాటిన్ ఫ్యాబ్రిక్ అంటే దీన్నే అంటారు, సాటిన్ అని. ఎక్కువగా లైనింగ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు టాప్స్, బ్లౌజెస్ కూడా యూజ్ చేస్తున్నారు. దీనిలో 2 కలర్ కాంబినేషన్స్, యాష్ కలర్ అండ్ మెరూన్ కలర్ తీసుకున్నాను. దీనిపైన నెట్టెడ్ అండ్ ఇంకొకటి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాను. ఇది కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్కే, ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. ఫీల్ చాలా బాగుందండి టచ్ చేస్తే. ఇది అంత ట్రాన్స్పరెంట్ లేదు. ఇది టాప్ కోసం అని తీసుకున్నాను. శారీకి కూడా కట్ చేయించుకోవచ్చు. శారీ పన్నానే వచ్చింది 44 ఇంచెస్. ఇది చూడండి, పింక్ కలర్లో గోల్డెన్ జరీ డిజైన్ ఇచ్చాడన్నమాట. ఇలాంటి ఫ్యాబ్రిక్లో నేను చాలా బ్లౌజెస్ ఇంతకుముందు స్టిచ్ చేశాను. నా కస్టమర్స్ కూడా చెప్పటం వల్ల వాళ్ళు చాలా ఇష్టపడి ఫ్యాబ్రిక్ కొనుక్కొని మరి కుట్టించుకునేవాళ్ళు. చూడండి, అందులోనే నేను ఆ శారీ మ్యాచింగ్ కోసమని ఈ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. ఇది ఒక వేరే డిజైన్ అన్నమాట. ఇదే ఫ్యాబ్రిక్లో ఓపెన్ రౌండ్ నెక్ పెట్టాను. ఈ బ్లౌజ్ ఐరన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చాలా లో హీట్ పెట్టాలి, లేకపోతే ఫ్యాబ్రిక్ బర్న్ అయిపోతుంది. చూడండి, ఒక్కసారి ఐరన్ చేస్తే ప్లీట్స్ అలా ఫోల్డింగ్ అలా పడి ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. రాయల్ లుక్ ఉంటుందన్నమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో.
ఇది ఇంకొక డిజైన్ అండ్ కలర్ అన్నమాట, వైన్ కలర్. ఇది టాప్ స్టిచ్ చేసుకున్నాను, ఎల్బో స్లీవ్స్ పెట్టి బోట్ నెక్ పెట్టి ఫుల్ టాప్ స్టిచ్ చేసుకుని లెగ్గింగ్ ప్లెయిన్ దుపట్టా మ్యాచ్ చేసి డ్రెస్ చేసేసుకున్నాను. ఇట్లా చేసుకోవచ్చండి, ఓన్లీ బ్లౌజెసే కాకుండా టాప్స్కి యూజ్ చేయొచ్చు. ఇంకా మనం ఎలా కావాలంటే చిన్నపిల్లల గౌన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అందులోనే ఇదొక డిజైన్, లీఫ్ డిజైన్ తీసుకున్నాను. ఇది కూడా బ్లౌజ్ కోసమే స్టిచ్ చేయడానికి. ఇది చూడండి, ఇక్కత్ ప్రింట్ అంటారు కదా, పోచంపల్లి టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మెటీరియల్ అనమాట, టాప్ స్టిచ్ చేయడం కోసం తీసుకున్నాను. ఇదైతే 100% ప్యూర్ కాటన్ కాదు, సిల్క్ మిక్స్డ్ అనమాట. ఇది కూడా మిక్స్డ్ కాటన్ అండి, టాప్ స్టిచ్ చేయడం కోసమే తీసుకున్నాను. ఇలాంటి ప్రింట్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఇది సిల్క్ మిక్స్ ఉంటుందన్నమాట. ఇందులోనే ఇదొక డిజైన్ జిగ్జాగ్ ప్రింట్. ఇవన్నీ నేను బెంగళూరులోనే తీసుకున్నానండి. మెటీరియల్స్తో సహా నేను అన్నీ తీసుకునేసరికి నాకు 8,000 బిల్ అయ్యింది. చూడండి, మెటీరియల్స్లో నుంచి నేను స్టిచ్ చేసినటువంటి ఒక టాప్ అనమాట. ఇది నేను ఎప్పుడో స్టిచ్ చేశాను, ప్యూర్ కాటన్ అనమాట. ఇందులో బార్డర్ వచ్చింది మెటీరియల్లో. బోట్ నెక్ పెట్టాను, షార్ట్ హ్యాండ్స్ పెట్టి, షార్ట్ హ్యాండ్స్కి ఇంకా నెక్ కింద బార్డర్ అటాచ్ చేసి బాటంలో కూడా బార్డర్ పెట్టి స్టిచ్ చేశాను. చాలా చాలా బాగుందండి. ఇంతకుముందు నేను చాలా స్టిచ్ చేసి ఉన్నాను. ఇది చూడండి, వెల్వెట్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇది నేను తాన్లో కట్ చేయించుకుని టాప్ స్టిచ్ చేసుకున్నాను, కాంట్రాస్ట్ పైపింగ్ వేసి థ్రెడ్ పైపింగ్తో. ఇది పన్నా వచ్చేసి 38 ఇంచెసే వచ్చింది, చాలా చిన్న పన్నా. నాకు 45 ఇంచెస్ టాప్ లెంత్ కావాలి అని అందులోనే మిగిలిన ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి అది ప్యాచ్ అని తెలియకుండా ఉండడం కోసం ఇలా డబల్ పైపింగ్ వేసి స్టిచ్ చేసి అదొక ప్యాటర్న్ లాగా చేశాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ లాంగ్ గౌన్స్ కానీ చేసినప్పుడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, అలాగే యూట్యూబ్ గురించి నాకు తెలియదు. అందుకే నేను స్టిచ్చింగ్ వీడియోస్ షూట్ చేయలేకపోయాను, అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటికైనా మించింది ఏమీ లేదు, ఇవన్నీ నేను స్టిచ్ చేసినవే. ఇలాంటి మరెన్నో ప్యాటర్న్స్ మీకు స్టిచ్ చేసి చూపించాలి, మీకు కూడా తెలియని వాళ్ళకి నేర్పించాలని ఆశపడుతున్నాను అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నమాట. ఇంకా లాంగ్ గౌన్స్ ఈ ఫ్లవర్ నేనే ఓన్గా స్టిచ్ చేసి అటాచ్ చేశాను. ఇది వచ్చేసి నెట్టెడ్ ఎంబ్రాయిడరీ రా సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ గౌను. ఇది వచ్చేసి వెల్వెట్ గౌను, సిల్క్ గౌను. ఇవన్నీ ఫుల్ అంబ్రెల్లా అండి, ఇవి కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇదంతా నేను ఓన్గా నేను మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా ఫ్యాబ్రిక్స్ కొని స్టిచ్ చేశాను అన్నమాట. బ్యాంగిల్స్ నేను సేల్ చేసి తయారు చేసి సొంతంగా సేల్ చేసిన మనీ సేవ్ చేసి ఇలా గౌన్ల కోసం బట్టల కోసం ఫ్యాబ్రిక్స్ కొని బట్టలు కుట్టేదాన్ని మా పిల్లలకి, మా అన్నయ్య పిల్లలకి. మీకు నచ్చితే తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది కస్టమర్దండి, గ్రీన్ కలర్ గౌను శారీ ఇచ్చారు, ఇది కూడా కస్టమర్దే. ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసిన గౌను. ఇది రా సిల్క్ ఫుల్ అంబ్రెల్లా కట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.